అది హఠయోగం అంటారు. కానీ విహంగ మార్గం ఒక పక్షి సహజంగానే చెట్టుపైకి ఎగిరి కూర్చుంటుంది. దానికి మనం ఎటువంటి ప్రయత్నము శ్రమ చేయవలసిన పక్షికి అవసరం లేదు. అదే బాబా గారిది సహజ యోగము, విహంగ మార్గము, రాజయోగము. ఇది మనం ఎటువంటి శ్రమ చేయాల్సిన, ఆసనాలు వేయవలసిన పని కూడా లేదు. ఖాళీ మనలో శ్వాస ఎలా సహజంగా నడుస్తుందో, ఎలా తీసుకుంటున్నామో అలాగే మనము ఈ నాభి నుండి ఈ సహస్రదళం, ఈ దశాద్వారం వరకు మనకు ఇక్కడ నుండి శ్వాస నడుస్తూ ఉంటది. దీన్ని మనం ఈ విహంగ మార్గం లాగా ఈ జీవాత్మని ఇక్కడ తీసుకుపోయి ఇక్కడ శివుల్లో ఐక్యం చేపించే యోగ సమర్థత, ఆ తపశక్తి సద్గురు పులాజీ బాబా గారిలో ఉంది. కనుకనే మనం ఎప్పుడైతే బాబా గారి దర్శనం చేసుకుంటామో, లేక వారి ప్రవచనాలు వినగలిగిన, పాట్నాపూర్కి వెళ్ళి సమాధి మందిరంలో ధ్యానంలో కూర్చున్న వారికి శక్తి జాగృతి, కుండలిని ఆత్మశక్తి వారికి జాగృతి అప్పుడు ఇక్కడ శివునిలో ఇక్కడ ఐక్యం జీవాత్మ. ఈనాడు మన భారతదేశం అంతా వివిధ ధ్యాన కేంద్ర 250 పైగా ధ్యాన కేంద్రాలు స్థాపించడం జరిగింది బాబా గారు. బాబా గారికి సహజయోగం అంటే విహంగ మార్గం, హఠయోగం అంటే పిపిలికా మార్గం. పిపిలికా మార్గం ఎలా विना सांगतो तुम्हाला, विना उभा केल्याशिवाय वाजतच नाही, कीर्तनच होत नाही. पंचतत्वाचा विना हे पंचतत्वाचा विना गुरु विनय वाजे विना, चार खुंट्या चार मनी स्वहं शब्द उमटे धोनी, निर्गुणता लावेला माया घोर मिळवेला, मी ध्यान करा म्हणा लागलो. हे विना उभा करायचा म्हणजे ध्यानाला बसा. हे भी चार मनी हे एक षण्मुखी मुद्रा है. पण हे हठयोग आहे बरं, असं करून करसाल नाही तर बाबांना दाखवलं. हे हठयोग आहे, हे सहज योग आहे. असं सहज बसायचं, या भुरकुटमध्ये ध्यान करायचं. मंत्र नाही, 21,600 जप चालू आहे. 9 महिने आपण माईच्या गर्भामध्ये तेच जपला. तिथं जळालो नाही आपण 9 महिने, डाग लागला नाही. आता तिथं कोणतं नाम घेतलं, कसे जगलो, हे तुकाराम बाबाचा परमात्मा पुढे आला. जन्मातेचे मुळं पाहावे शोध